చంద్రగ్రహణం సందర్భంగా వినాయక నిమజ్జనం 9 రోజులకే చేయాలని వినాయక నిమజ్జనం చేయాలని సూచించగా గురువారం రోజున వినాయక నిమజ్జనం చేయాలని ఏకలవ్య యూత్ అసోసియేషన్ నర్స్కేడ్ ఏకలవ్య గణేష్ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు వనం వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజున మెదక్ పట్టణంలోని 10వ వార్డులో ఏకలవ్య గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏకలవ్య గణేష్ మండలి అధ్యక్ష వ్యవస్థాపక వనం వెంకటేష్ మాట్లాడుతూ భక్తులు గణేష్ మండలి నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని వారి ఆదేశాల మేరకు నిమజ్జన కార్యక్రమం ఇటువంటి ఆటంకం జరగకుండా చూడాలని పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. తమ గణేష్ మండలి 5వ రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఏకలవ్య గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ మహారాజ్ కి వివిధ పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం, ఆటల పోటీలు, చిన్నారులకు క్విజ్ పోటీలు ఏర్పాటు చేస్తామని, కోలాటాలు, భక్తి పాటలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వనం వెంకటేష్, వనం రవి, వనం విజయ్, మునుస్వామి సంతోష్, వనం నాగరాజు, కండేల వెంకటేష్, వనం మహేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఏకలవ్య గణేష్ యూత్ గణేష్ మండలి 15 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము అన్నదానము, క్రీడలు, క్విజ్ పోటీలు, ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరము మేము నిర్వర్తిస్తున్నాము. ఈ మధ్యలో పోలీస్ ప్రొటెక్షన్ చాలా ఈసారి అద్భుతంగా చేస్తున్నారు. అలాంటి పోలీసు మాకు కూడా సహకరించాలి. గణేష్ నిమజ్జనం ఎలాంటి అల్లపల్లాలు కానీ ఎలాంటి అల్లర్లు కానీ చేయకుండా పోలీసు బృందము చాలా ప్రకటబందీగా ఈసారి 9 రోజుల నిమజ్జనం కాబట్టి మాకు సహకరించి మెదక్ పట్టణ ప్రజలకు అందరికీ సహకరించాలని ఆ పోలీసు బృందాన్ని మేము కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగా 11వ రోజు నిమజ్జనం ఉండేది. గ్రహణం వల్ల 9 రోజులకు ఈ గణేశుని నిమజ్జనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మెదక్ పట్టణ ప్రజలు కానీ శాంతియుతంగా ఈ గణేష్ నిమజ్జనంలో పాల్గొని శాంతియుతంగా నిమజ్జనం చేయాలని మేము కోరుకుంటున్నాము. అకాల వర్షాల వల్ల ప్రజలు, పాడి పంటలు నష్టపోయిన ప్రజలు సుఖశాంతంగా ఉండాలి. వాళ్ళకు కూడా ఈ గణేశుడు ఆయుష్ ఆరోగ్యాలతో కుటుంబాలకు ఎప్పుడు నిర్విరామంగా తోడుండాలని మేము కోరుకుంటున్నాము.